కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్క ముందే సర్కార్ విధానాలను వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడం సరికాదని అన్నారు వైసీపీ మాజీ నేత అవంతి శ్రీనివాస్. బ్రిటిష్ హయాంలో మాదిరి తాడేపల్లి ప్యాలెస్ లో నిర్ణయాలు తీసుకుని అందరూ కూడా ధర్నాలు చేయండని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేశారని, ఓటమిపై జగన్ విశ్లేషించుకోవాలని అంటున్న అవంతి శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఎందుకు సార్ అసలు రాజీనామా చేయాలనే సడన్ ఆలోచన ఇంతకుముందే ఉందా? సడన్ ఆలోచన కాదు. ఇప్పుడు 5 సంవత్సరాలు మనం చాలా కష్టపడ్డాం, నీతి నిజాయితీగా పనిచేసిన తర్వాత కూడా ప్రజలు అలాంటి తీర్పునిచ్చారు అనేది ఎందుకు అర్థం కాలేదు. మరి నా వల్ల నావే తప్పేమీ లేదని అనుకుంటున్నాను నేను. మరి ప్రజలు ఆ తీర్పునిచ్చినప్పుడు దాని గురించి పార్టీలు ఎక్కడ కూడా ఒక రకమైనటువంటి విశ్లేషణ కానీ ఇది కానీ ఎక్కడ జరగలేదు. అంటే ఓటమి తర్వాత ఇప్పటివరకు అసలు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పిలవడం కానీ, మీ నాయకులందరినీ సమావేశం చేయడం కానీ ఏమైనా ఉందా? అసలు మామూలుగా పిలవడం వేరే, అసలు ఎలక్షన్ గురించి ఎక్కడ కూడా డిస్కషన్ లేదు. దేనివల్ల మనం ఓడిపోయాము, ఎందుకు ఓడిపోయాము, దానికి మన నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎలా చేయాలనేది ఎక్కడ కూడా విశ్లేషణ అనేది లేదు. లేకుండానే మనం డైరెక్ట్గా మళ్ళీ ఇదనేది కరెక్ట్ కాదనేది నా భావన. అంటే సడన్గా పార్టీ కష్టాల్లో ఉంది, ఇప్పుడేమో పబ్లిక్లోకి వెళ్ళండి, కొంతవరకు ప్రభుత్వం అభివృద్ధి ఏమీ లేదు, దాని మీద ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచే దాని కార్యాచరణ ఉంది. ఈ టైంలో మీరు బయటకు వచ్చేయడం అని ఏం చెప్తారు? నేను ఆయన కష్టాలు ఉన్నప్పుడు వదిలిపెట్టి రాకూడదని ఎన్నాళ్ళు ఉన్నాను. 6 నెలలు సమయం ఇచ్చా మారుతారు అని. కానీ ముందు పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసుకుని వెళ్తే బాగుంటుంది. కానీ పార్టీలో ఉన్న లోటుపాట్లు సరి చేసుకోకుండా పబ్లిక్ ఎవరు పిలిచారని ఎవరు పిలవలేదు. ఎవరు వచ్చారు రోడ్ల మీద ఎవరన్నా. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన ఎలా ఉంది? దానికి మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండింటికి వ్యత్యాసం అని చెప్పగలరా? గడిచిన 6 నెలలకు సంబంధించి అది అంటే ఇప్పుడు టూ ఇయర్లీ కదా, 5 months అయింది. నేను చెప్పేది అదే. మీకైనా మాకైనా ప్రతిపక్షానికి కానీ ఎవరికైనా అధికార పక్షానికైనా ఏదన్నా మనం ఒక విత్తనం వేసామంటే మొలకెత్తి దాని ఫలితం రావాలని టైం పడుతుంది కదా. సో కాబట్టి మనం 5 నెలలు అనేది 5 months ఇట్స్ టూ స్మాల్. కాబట్టి కొంతకాలం మనం వేచి చూడాలి. మీరేమన్నా రాజీనామా చేసే ముందు జగన్తో కానీ ఇతర పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో కానీ ఎవరితో చర్చించడం, మాట్లాడడం జరిగింది? అసలు నేను చెప్పడం జరిగింది దానికి, ఇలాగ మాకు వ్యక్తిగతమైన పనులు ఉన్నా నేను ఎక్కువ సమయం స్పెండ్ చేయలేను పార్టీకి అని. ఏముంది అవన్నీ చూసుకుంటే చేయొచ్చు కదా అన్నారు. మరి ఆయన చేయగలరు అవి 2 బ్యాలెన్స్గా, నేను చేయలేనండి, నాకు కొంచెం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను. రాజీనామా చెప్పలేదు, దూరంగా ఉంటానని చెప్పాను. 15 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం ఉంది. పీఆర్పీతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. జనసేన పార్టీ వైపు ఏమైనా ఆలోచన ఏమైనా ఉందా? వెళ్ళే ఆలోచన, కొత్త పార్టీలోకి వెళ్ళేది చూద్దాం. నేను ఎక్కడా కూడా నేను ఎప్పుడు కూడా పదవుల కోసం, డబ్బుల కోసం రాజకీయాల్లో రాలేదు. ప్రజాసేవ చేద్దామని వచ్చాను. సో నాకు కావాల్సిన ఓన్లీ గౌరవం, రెస్పెక్ట్ ఎక్కడ ఉంటే అక్కడ. అంటే కొత్త పార్టీ, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాం కాబట్టి వ్యాపారాలకి చేస్తున్న ఇన్స్టిట్యూషన్ కొంత ఇబ్బంది ఏర్పడుద్ది, అందుకనే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని బయట జోరుగా ప్రచారం జరుగుతుంది. దీన్ని సమర్థించుకుంటారా? ఏం చెప్తారు? ఏం లేదు, ఇప్పుడు దాకా వాళ్ళే ఇబ్బంది ఏం పెట్టలేదు. వాళ్ళు 5 నెలలు 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. 6 నెలల నుంచి ఎవరైనా మాకేం ఇబ్బంది ఏం పెట్టలేదు. వాళ్ళు అసలు ఆలోచనలో కూడా లేరు. వాళ్ళు మనం చూస్తున్నాం కదా 6 నెలల నుంచి. ఓకే. సో కేవలం వ్యక్తిగత కారణాలతో మాత్రమే నేను రాజీనామా చేశాను, అంతే తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు. ఖచ్చితంగా పార్టీ మారాలి, కొత్త పార్టీలో జాయిన్ అవ్వాలనే విషయాల్లో మాత్రం నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు.